ఈరోజు రష్యా విప్లవం మనం డిస్కస్ చేద్దాం. రష్యా విప్లవం అంటే మనం ఇంతకుముందు విప్లవం అంటే ఏంటో నేర్చుకున్నాం మామూలుగా. ఏదైనా ఒక వ్యవస్థ భరించరానిదైనప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసి ఆ వ్యవస్థనే మార్చడానికి ప్రయత్నం చేస్తారు. దాన్నే విప్లవం అని అంటాం. అంటే ఉదాహరణకి గతంలో ఫ్రెంచ్ విప్లవం మనం చూసాం. ఫ్రెంచ్ విప్లవం ఫ్రెంచి చక్రవర్తులు 14వ లూయి, 15వ లూయి, 16వ లూయి, లూయి చక్రవర్తులందరూ కూడా నిరంకుశంగా పరిపాలన చేశారని మనం అప్పుడు అనుకున్నాం. ఎంత నిరంకుశత్వం అంటే వాళ్ళు విలాసమైన భవనాల్లో విలాస జీవితాన్ని గడుపుతూ సామాన్య ప్రజల మీద పన్నుల భారం వేస్తూ ప్రజలకి కష్టాలకు కారకులవుతారు. సమాజం అంతా కూడా హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే కలిగిన వాళ్ళు లేని వాళ్ళు అని రెండు విధాలుగా విడిపోయిన వాళ్ళు. స్వాధికార వర్గము, స్వాధికార రహిత వర్గము. అంటే ఆస్తులు, అధికారాలు, హక్కులు ఉన్న వాళ్ళందరూ ఒక వర్గం అయితే, ఏమీ లేని నిరుపేదలు, సామాన్య ప్రజలు, ఏ హక్కులు లేని వాళ్ళు స్వాధికార రహిత వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయి, అప్పుడు మరొకసారి దాన్ని గుర్తు చేస్తాను మీకు. విప్లవం అంటే దాని గురించి తెలుసుకోవడానికి ముందుగా స్వాధికార వర్గంలో భూస్వాములు ఉండేవారు, పురోహితులు ఉండేవారు, రాజులు, నోబుల్స్, వీళ్ళందరూ స్వాధికార వర్గం అనేవాళ్ళు. సామాన్య ప్రజలు అందరూ కూడా స్వాధికార రహిత వర్గం. ఆ అసమానత్వం సమాజంలో పెరిగిపోయి ఆ వ్యవస్థ అంతా కూడా ఆ, ఫ్రెంచ్ కాలం నాటి సమాజంలో ఈ వ్యవస్థ అంతా కూడా భరించరానిది అయిపోయింది. అంటే రాజులు నిరంకుశులు అయిపోయారు. అనవసరమైన యుద్ధాల్లో పాల్గొని ఫ్రెంచ్ ఖజానాని ఖాళీ చేసేసారు అప్పట్లో. 14వ లూయి ఉదాహరణకి అనవసరమైన 30 ఇయర్స్ వార్, 30 సంవత్సరాల యుద్ధంలో పాల్గొన్నాడు. ఫ్రాన్స్కి ఏ విధంగా సంబంధం లేనప్పటికీ కూడా 30 సంవత్సరాల యుద్ధంలో పాల్గొని ఖజానా ఖాళీ చేసేస్తాడు. వర్సేల్స్ రాజభవనాన్ని నిర్మిస్తాడు, ఖజానా బోర్డంత ఖాళీ అయిపోయింది. సో ఆర్థిక భారం పెరిగిపోయింది. తర్వాత వచ్చిన 15వ లూయి అసమర్థుడైపోయాడు. అందువలన అసమర్థ రాజు ఇంకా సమస్యలను పరిష్కరించలేకపోగా తను ఏమంటాడు, నా తర్వాత ప్రళయం వస్తుంది అన్నాడు. అనుకున్నట్టుగానే 15వ లూయి తర్వాత వచ్చినటువంటి 16వ లూయి కాలంలో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది కదా. 16వ లూయిని ఉరి తీసేయడం జరిగింది. 1792లో రిపబ్లిక్ని స్థాపించారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. అక్కడ రాజరికం పూర్తిగా రద్దయిపోయి రాజునే ఉరి తీసేస్తారు. ఎందుకని అంటే వ్యవస్థ భరించరానిది అయిపోయింది. నిరంకుశ రాజరికం అనేది ఓల్డ్ రిజైమ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ నిరంకుశ పురాతన దోపిడీ, తర్వాత నిర్లక్ష్య వైఖరి, ఈ రాజుల నిర్లక్ష్య వైఖరి వలన ఫ్రెంచ్ సమాజం అంతా కూడా నష్టపోయి ప్రజలు భరించలేకపోయారు ఆ వ్యవస్థని, ఆ రాజరికాన్ని. సో వాళ్ళు తిరుగుబాటు చేశారు. అదే విప్లవం, ప్రజా విప్లవం. ఆ విప్లవం ద్వారాగా ఫ్రాన్స్లో రాజరికం రద్దయిపోయి రాజును ఉరి తీసేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది కదా. విప్లవం విప్లవం అంటే అది. అంటే ఏదైనా ఒక వ్యవస్థ భరించరానిదైనప్పుడు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. మనం ఇంకొక విప్లవాన్ని చూసాం మామూలుగా ఈ సెమిస్ట్రీలోనే, 6th సెమిస్ట్రీలోనే ఇంకొక విప్లవం విన్నాం. అంటే ఎటువంటి రక్తపాతంతో సంబంధం లేని ఒక విప్లవం. అదేంటి? పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవం గురించి మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. ఏంటంటే ఉత్పత్తి విధానంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు. అంటే ఉత్పత్తి విధానంలోనే పూర్తి సమూల మార్పులు వచ్చాయి. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మించి కార్మికులను వినియోగించి
తక్కువ కాలంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసి ఏ ఒక కొత్త విధానం, కొత్త భారీ యంత్రాల సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయగలిగింది పారిశ్రామిక విప్లవ కాలంలో. అదొక అదొక విప్లవం అనే మాట ఇంకో దగ్గర మనం విన్నాం. జనరల్గా అందరికీ వచ్చే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏంటి విప్లవం అంటే? తిరుగుబాటు, రక్తపాతం, ఉమ్, జనాలను చంపడం, చంపుకోవడం, ఇలాగ ఉంటుంది ఆ భావం విప్లవం అనుభవేటప్పటికి. కానీ పారిశ్రామిక విప్లవం అనేది ఇక్కడ విప్లవం ఉంది, కానీ ఇక్కడ జరిగింది రక్తపాతం కాదు. ఉత్పత్తి విధానంలో వచ్చినటువంటి ఒక నూతన మార్పులు, భారీ యంత్రాలు, భారీ ఫ్యాక్టరీలు, భారీ పెట్టుబడులు, ఇవన్నీ పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ మోతాదులో వస్తువులను ఉత్పత్తి చేసే పారిశ్రామిక విప్లవం ఇస్ ఎ డిఫరెంట్ రెవల్యూషన్ ఫ్రమ్ అదర్ పాపులర్ రెవల్యూషన్స్ లైక్ ఫ్రాన్స్ రెవల్యూషన్, అదే ఫ్రెంచ్ రెవల్యూషన్, ఏం ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్. అమెరికా విప్లవం అని మనం ఇంకొక పదం మనం డిస్కస్ చేస్తాము. అమెరికా విప్లవం 1776లో ప్రారంభం అవుతుంది. అమెరికా వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు విప్లవాన్ని లేవతీశారు? బ్రిటన్కి వ్యతిరేకంగా. ఎందుకోసం? ఇది ఫిఫ్త్ సెమిస్టర్లోదే. దేని కొరకు? ఇంగ్లాండ్ అమెరికాని వలస ప్రాంతంగా పరిపాలన కొనసాగిస్తుంటుంది. అంటే భారతదేశాన్ని ఎలాగైతే వలస ప్రాంతంగా మన ఇండియాని పరిపాలించారో, అక్కడ అమెరికా ఖండంలో ఉన్నటువంటి 13 వలసలు, 13 కాలనీస్ అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ ఆనుకొని, అట్లాంటిక్ సముద్రాన్ని ఆనుకొని ఉత్తర అమెరికా ఖండంలో ఆ తూర్పు తీర ప్రాంతంలో 13 వలసలు ఏర్పాటు చేసుకున్నారు ఈ మైగ్రేటెడ్ పీపుల్. అంటే ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు? ఇంగ్లాండ్ నుంచి మైగ్రేట్ అయిపోయి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ 13 కాలనీస్లో. ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మీకు. ఆ 13 కాలనీస్ ప్రజలు ఈ ఇంగ్లాండ్ తాలూకా వలసవాద విధానాన్ని భరించలేకపోతారు. వీళ్ళు అన్యాయంగా అనేక రకాలైన పన్నులు విధించడం, వ్యాపారం అంతా మాతృదేశమైన ఇంగ్లాండ్ తోటే చేయాలనడం, ఇంకా పంచదార చట్టం అని, తర్వాత స్టాంప్ చట్టం అని, పంచదార చట్టం, స్టాంప్ చట్టం, టౌన్షెండ్ చట్టాలను వేరేగా రకరకాల చట్టాలు తీసుకొచ్చి అనేక శాసనాల ద్వారాగా అధిక పన్నుల్ని వలసల మీద వేయడం జరిగింది కదా. అమెరికా విప్లవంలో 13 వలసల మీద భరించరానటువంటి ట్యాక్సెస్, దోపిడీ ఎక్కువైంది కాబట్టి అమెరికాలోని వలస ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా. అది 1776 నుంచి 1783తో ముగుస్తుంది అమెరికా విప్లవం. 83లో అమెరికా సైన్యం చేతిలో, అంటే జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలోని వలసల సైన్యం ఇంగ్లాండ్ సైన్యాన్ని మట్టి కరిపించింది. ఇంగ్లాండ్ సైన్యం ఓటమి చెందింది. అప్పటి ఇంగ్లాండ్ సైన్యాధిపతి ఎవరంటే కార్న్వాలిస్. కార్న్వాలిస్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? కార్న్వాలిస్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చాడు. కార్న్వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టినవాడు కార్న్వాలిస్. అది గుర్తుండాలి. ఏది దేంతో సంబంధం ఉన్న సంఘటన అయినా, దేంతో ఎవరితో లింకప్ అయిన సంఘటన అయినా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మైండ్లోకి ఆటోమేటిక్గా రావాల్సి ఉంటుంది. కార్న్వాలిస్ అనేటప్పటికి మీకు ఎక్కడ వెళ్ళగాలి? గవర్నర్ జనరల్గా ఇండియాకి వచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్గా వచ్చాడు. శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. మూడవ మైసూరు యుద్ధం చేసి టిప్పు సుల్తాన్ని ఓడిస్తాడు. కార్న్వాలిస్ కోడ్ అని, ఈ కార్న్వాలిస్ కోడ్ న్యాయ సూత్రాలను ప్రవేశపెడతాడు. ఇతను కార్న్వాలిస్ ఇక్కడ గవర్నర్, ఇక్కడ ఇంగ్లాండ్ సైన్యానికి నాయకత్వం వహించి జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలోని వలసల సైన్యం కార్న్వాలిస్ని ఓడించడం జరిగింది కదా. అంటే బ్రిటన్ సైన్యాన్ని ఓడించడం జరిగింది. బ్రిటన్ ప్యారిస్ సంధి ద్వారాగా అమెరికాకి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఈజ్ ఆల్సో అనదర్ రెవల్యూషన్.
ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789లోది. అక్కడ ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా వాళ్ళు చేశారు. ఇక్కడేంటి వలస ఆర్థిక విధానాలని నిరసిస్తూ మొత్తం స్వతంత్రం కోసం పాత జీవితాన్ని వదిలిపెట్టి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇతరుల పెత్తనాన్ని అంతమొందించాలి. ఇంగ్లాండ్ పెత్తనాన్ని అంతమొందించాలని చెప్పి అమెరికా ప్రజలు, వలస ప్రజలు తిరుగుబాటు చేసి అమెరికా విప్లవాన్ని తీసుకొచ్చి స్వతంత్రం పొందారు 1783లో ప్యారిస్ సంధి ద్వారా. సో ఇది ఎనదర్ రెవల్యూషన్ అనమాట. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ విన్నాం, అమెరికా రెవల్యూషన్ విన్నాం, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ విన్నాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రక్తపాతంతో సంబంధం లేని పారిశ్రామిక ఉత్పత్తుల్లో వచ్చినటువంటి గణనీయమైన మార్పులు, భారీ పరిశ్రమలు, భారీ యంత్రాలు, భారీగా పెట్టుబడులు పెట్టి చేసే అదొక నూతన విప్లవం. సో ఇప్పుడు విప్లవం ఏంటి? రష్యా విప్లవం. రష్యా విప్లవం అనేది ఇది ప్రపంచ గతిని మార్చిన లేదా ప్రపంచంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలో రష్యా విప్లవం కూడా ఒకటి. ఎందుకంటే ఫ్రాన్స్ విప్లవం ప్రపంచ దేశాల్లో చాలా ప్రపంచ రాజకీయాల మీద ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపింది ఫ్రాన్స్ విప్లవం. అంటే ఫ్రాన్స్ విప్లవంలో జనించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవి ప్రపంచ రాజకీయాలని కుదిపేశాయి. ఈవెన్ భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావాలు భారతీయ ప్రజల మీద కూడా చాలా ప్రభావాన్ని చూపించాయి. దాని నుంచి ప్రభావితం పొందినటువంటి జాతీయ నాయకులు స్వతంత్ర ఉద్యమ గతిని మార్చివేశారు. వీళ్ళు మరింత పటుత్వంతో, పట్టుదలతో స్వేచ్ఛ కోసం పోరాటాన్ని పెంచారు. రకరకాల ఉద్యమాలు చేశారు భారతదేశంలో కూడా. అలాగే ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపా ఖండానికే జలుబు చేస్తుందని ఒక సామెత ఉంది. అంటే ఫ్రాన్స్ తుమ్మితేనంట ఐరోపా ఖండం అంతటికీ కూడా జలుబు చేస్తుందట. అంటే అర్థం ఏంటి? ఫ్రాన్స్లో ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన ప్రభావం ఐరోపా దేశాలన్నిటి మీద కూడా పడుతుంది. ఐరోపా ఖండం అనేటువంటిది టోటల్గా మీకు ఐడియా ఉండాలి కదా. సో ఐరోపా ఖండం అంతటి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుందని ఒక సామెత ఉండనే ఉంది. అలాగే అయితే రష్యా విప్లవం ఏంటి? వాట్ స్పెషల్ అబౌట్ రష్యన్ రెవల్యూషన్? రష్యన్ రెవల్యూషన్ 1917లో జరిగింది. ఈ రష్యన్ రెవల్యూషన్ తాలూకా ప్రాముఖ్యత ఏంటి? ప్రత్యేకత ఏంటి? ఇది ఒక సోషలిస్ట్ మూమెంట్. ఇది సోషలిస్ట్ మూమెంట్. అంటే సామ్యవాద విప్లవం ఇది. సామ్యవాదం అంటే ఏంటి? సమానత్వంతో కూడుకున్న భావన సామ్యవాదం. అంటే ప్రైవేట్ ఆస్తి అనేది ఉండదు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ఇక్కడ ఉండదు. మొత్తం జాతీయ సంపద అంతా, అంటే మొత్తం దేశంలో ఉన్న మొత్తం సంపద అంతా జాతీయం చేయడం జరుగుతుంది. అంటే ప్రజలంతా ఆస్తిగా భావించబడుతుంది. ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అన్నీ. ఉత్పత్తి కారకాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి? ఎకనామిక్స్లో మీరు నేర్చుకొని ఉంటారు. ఉత్పత్తి కారకాలు ఏంటి? ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం. భూమి, శ్రమ అంటే శ్రామికులు, భూమి, మరి అక్కడ అదే ఫ్యాక్టరీని స్థాపించడానికి భూమి, మూలధనం, అది పెట్టుబడి. తర్వాత వ్యవస్థాపకుడు, దీనన్నిటిని కోఆర్డినేట్ చేసేవాడు వ్యవస్థాపకుడు. ఈ 4 ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ 4 కూడా ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతాయి. అంటే శ్రామికులు, ప్రజలందరూ ప్రభుత్వ అధీనంలోనే ఉంటారు. పెట్టుబడి గవర్నమెంటే పెడుతుంది. భూమి గవర్నమెంట్దే. సో ఇవన్నీ కమ్యూనిస్ట్ దేశాల్లో ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలన్నీ కూడా. అదే పెట్టుబడిదారీ దేశాల్లో ఏంటి పరిస్థితి? పెట్టుబడిదారీ దేశాల్లో ప్రైవేట్ ఆస్తికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ప్రైవేట్ ఆస్తి అంటే ఏంటి? ప్రైవేట్ ఆస్తి అంటే ఇప్పుడు నేటి ప్రపంచం అంతా కూడా పెట్టుబడిదారీ ఆర్థిక విధానమే కొనసాగుతుంది. ఇప్పుడు
కొంతమంది ఉదాహరణకి అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, విప్రో సంస్థలు, లేకపోతే సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ అని కానీ, లేకపోతే టాటా బిర్లా, తర్వాత ఇలాగ వీళ్ళందరూ ఎవరు వీళ్ళ వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆర్థిక వ్యవస్థను అంతటినీ శాసిస్తున్నటువంటి పెట్టుబడిదారులు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సొంత ఆస్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తన శక్తి మేరకు ఎంతైనా సంపాదించుకునే అవకాశం పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ఉంటుంది. అంటే ఎంత ఆస్తినైనా సంపాదించుకునే స్వేచ్ఛ ఉంటుంది పెట్టుబడిదారీ విధానంలో. అదే సామ్యవాద వ్యవస్థలో ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా సంపదని కూడబెట్టుకోవడానికి అవ్వదు. ఎందుకంటే అంతా ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడాలి. ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు, అన్ని అవసరాలు గవర్నమెంటే తీరుస్తుంది. నువ్వు కష్టపడితే చాలు, నీ అవసరాలను గవర్నమెంటే తీరుస్తుంది. నీకు కావాల్సినవన్నీ, నీ పిల్లలకు చదువు, నువ్వు ఉండడానికి ఇల్లు, నువ్వు చేయడానికి ఉద్యోగం, నువ్వు తినడానికి తిండి, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. సో ఆల్ ది ఈ ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అధీనంలోకి వెళ్ళిపోవడం వలన వ్యక్తిగత ఆస్తికి ప్రాధాన్యత అనేది జీరో. సో అది సామ్యవాదం అంటారు. ఈ సామ్యవాదానికి మూల పురుషుడు ఎవరు? మామూలుగా మనం ఎవరని చెప్పుకుంటాము? సామ్యవాదానికి మూల పురుషుడిగా మనం కార్ల్ మార్క్స్ పేరు అన్నీ నేను చెప్పడం కాదు, మీరు కూడా మైక్ ఆన్ చేసి మీకు తెలిసిన విషయం ఉంటే టక్కని చెప్పగలగాలి. కార్ల్ మార్క్స్ ఏ 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని విడుదల చేస్తాడు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇట్ వాజ్ రిటన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్ ఏంజిల్స్. ఏంజిల్స్ సహకారంతో, తన అనుచరుడు ఏంజిల్స్ సహకారంతో కార్ల్ మార్క్స్ wrote a book, Communist Manifesto, in 1848. ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో శ్రామిక విప్లవం గురించి, శ్రామికుల తాలూకా హక్కుల గురించి, ఉత్పత్తిలో లాభాల్లో శ్రామికుల వాటా గురించి గట్టిగా వాదనలు వినిపిస్తాడు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో సంపద అంతటినా కూడా సంపదంతా కొద్దిమంది చేతిలో, అంటే అంటే ఉత్పత్తి కారకాలు కొద్దిమంది చేతిలో ఉండిపోకూడదు. సంపదంతా కూడా ఏ కొద్దిమంది చేతిలో ఉండిపోవడం వలన మిగతా ప్రజలందరూ కూడా పేదరికంలో నివసిస్తున్నారు. ముఖ్యంగా కార్మికులు రోజుకి 15-16 గంటలు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కనీస హక్కులు లేకుండా, కనీస వేతనాలు లేకుండా, కనీస సదుపాయాలు లేకుండా, కనీస ఆరోగ్య సదుపాయం కానీ, విద్య సదుపాయం కానీ, మంచినీటి సదుపాయం కానీ ఏమీ లేకుండా శ్రామికులందరూ మురికివాడల్లో నివసిస్తూ నానా యాతన పడుతూ అనేక అంటువ్యాధులకు గురయ్యే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉండేవారు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా వచ్చినటువంటి మురికి వాడలు. సో ఆ మురికి వాడల్లో శ్రామికుల కన్నీరు నుంచి పుట్టిందే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఈ కార్మికులందరి హక్కుల కోసం, పోరాటం కోసం ఒక నూతన సిద్ధాంతాన్ని రూపొందించాడు కార్ల్ మార్క్స్. ఆ నూతన సిద్ధాంతం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథంలో ఉంది. సో ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఈ సోషలిజానికి, కమ్యూనిజానికి మూలంగా చెప్పుకుంటాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కార్ల్ మార్క్స్ నినాదం అయి ఉంటుంది. అది పోరాడితే పోయేది సంఖ్యలు తప్ప మరేముండదని. ఇలాగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంత ప్రభావాన్ని చూపింది. ఈ సామ్యవాదం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం పూర్తిగా. రెంటి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత ఒక రకమైన ఐడియలాజికల్ పరమైనటువంటి, సిద్ధాంతపరమైనటువంటి విభేదం ఉంది. సో ఈ రష్యా విప్లవం అనేది సామ్యవాదం పునాదుల మీద ఈ సమసమాజ స్థాపన కోసం నాటి నిరంకుశ రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి రష్యాలో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఏ సోషలిస్ట్ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ రష్యా ఇన్ 1917. ఫర్ ది ఫస్ట్ టైం. అంటే రష్యాకి ముందు
కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎక్కడా ఏర్పాటవ్వలేదు. ఒక్క రష్యాలోనే కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది ఫస్ట్ టైం ఏర్పాటయింది. తర్వాత రష్యా ప్రభావం వలన, రష్యా నాయకత్వంలో ప్రపంచంలో తర్వాత తూర్పు ఐరోపా దేశాలన్నీ కూడా కమ్యూనిస్ట్ దేశాలయ్యాయి. అయితే ఉదాహరణకు చైనా ఇప్పటికీ కూడా కమ్యూనిస్ట్ దేశంగానే కొనసాగుతుంది. చైనా అక్కడ కమ్యూనిస్ట్ పరిపాలనే కొనసాగుతుంది. అక్కడ క్యూబా ఒకటి, ఉత్తర అమెరికా ఖండంలో క్యూబా అనేది ఒకటి, అదొక కమ్యూనిస్ట్ రాజ్యం అక్కడ నడుస్తూ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పటికీ కూడా కొన్ని కమ్యూనిస్ట్ మీద ఒక రకమైనటువంటి ఆ పాత పునాదుల మీద ఇంకా నిలబడి జీవనం సాగిస్తున్నటువంటి ఉదాహరణ కొన్ని దేశాలు ఇప్పటికీ ఉన్నాయి. సో ఏమైనప్పటికీ కూడా రష్యా విప్లవం అనేది ఒక ప్రపంచ గతిని మార్చివేసినటువంటి ఒక ముఖ్య సంఘటనగా చెప్తారు మామూలుగా. రష్యా విప్లవం 1917లో జరిగింది. సో విప్లవం అంటే ఏం చెప్పాను మామూలుగా? విప్లవం అంటే ఏదైనా ఒక వ్యవస్థ భరించరానిదైనప్పుడు ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ వ్యవస్థ ప్రజలు భరించరానిది అయి ఉండాలి. భరించగలిగితే తిరుగుబాటు విప్లవం రాదు. భరించగలిగితే రాదు. కానీ భరించరానిది అయినప్పుడు మాత్రం ప్రజలు తప్పనిసరిగా తిరుగుబాటును అనేది చేస్తారు. అది సహజం అది. ఎందుకంటే చూసారా, మనిషిని బలహీనుడైనా సరే వాడు భరించే వరకు కొడితే ఓకే. ఇంకా భరించరాని దెబ్బలు కొడితే ఒక్కసారి తిరుగుబాటు చేసి చచ్చిపోతే చచ్చిపోతాం, ఎలా ఎన్నాళ్ళు భరిస్తామని యజమాని మీద తిరుగుబాటు చేస్తాడు. కానీ భరించగలిగినంత కాలం కొట్టగలిగితే అలా భరిస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ అన్బేరబుల్, వెంటనే హీ విల్ రివోల్ట్ అగైన్స్ట్ ది ఓనర్. రివోల్ట్ చేస్తారు, తిరుగుబాటు చేస్తారు మామూలుగా. సో అలాగా విప్లవం అంటే మీనింగ్ ఒక వ్యవస్థ ప్రజలు భరించరానిదైనప్పుడు ఆ వ్యవస్థని కూకటి పేలతో నశింపజేయడానికి లేదా తుంచేయడానికి ఒక నూతన విప్లవం వస్తుంది. నూతనంగా ఒక ప్రజలందరిలో తిరుగుబాటు వస్తుంది. అది విప్లవం. అది అలాంటి విప్లవాలు ఉదాహరణకి మీకు అన్నీ చెప్పాను. ఏంటి? 1789లో ఫ్రెంచ్ విప్లవం, 1776లో అమెరికా విప్లవం, 1688లో ఇంగ్లాండ్లో మహా విప్లవం వచ్చింది. ఇంగ్లాండ్ మహా విప్లవం, ఇంగ్లాండ్లో పార్లమెంటు ఆధిపత్యం కోసం, అంటే రాజుకి పార్లమెంటుకి మధ్య అక్కడ ఒక రకమైన వారే జరిగింది. అంటే పార్లమెంటు గొప్పదే, రాజు గొప్పదా? అంటే రాజుకి ఎక్కువ అధికారాలు హక్కులు ఉండాలా, పార్లమెంటు పవర్ఫుల్ అయి ఉండాలా అనే సందర్భంలో పార్లమెంటుదే పైచేయి అయింది అక్కడ ఇంగ్లాండ్లో. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పడింది అక్కడ. అంటే రాజ్యాంగబద్ధ రాజరికం ఏర్పడింది. రాజరికమే ఉంది కానీ పార్లమెంటుకి రాజ్యాంగానికి బాధ్యత వహిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ రాజరికం. అది అది ఇంగ్లాండ్లో జరిగింది. అది రాజుకి పార్లమెంట్కి మధ్య ఘర్షణ వచ్చింది. పార్లమెంటుదే పైచేయని నిరూపణ జరిగింది. అది ఇంగ్లాండ్ మహా విప్లవం. అది 5th సెమ్లో అయింది మనకి. తర్వాత ఇప్పుడు మనకు మిగిలినటువంటి ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్, దట్ ఈజ్ రష్యన్ రెవల్యూషన్. రష్యా 2 ఖండాల్లో విస్తృతంగా వ్యాపించి ఉంది. రష్యా 2 ఖండాల్లో అంటే ఆసియా ఖండంలోను ఐరోపా ఖండంలోను విస్తరించింది రష్యా. రష్యా ప్రపంచ దేశాలన్నిటికంటే విశాలమైనటువంటి గొప్ప దేశం రష్యా. 2 ఖండాల్లో విస్తరించింది కాబట్టి ఇది అనేక మంది అనేక జాతులు ఈ రష్యన్ దేశంలో నివసించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదాహరణకి ఫిన్లాండ్లో ఉండే ఫిన్ జాతీయులు కొంతమంది రష్యాలోనే నివసించవలసిన పరిస్థితి వచ్చింది. పోలాండ్ చాలా ప్రాంతం రష్యా ఆక్రమించుకుంది. అందుకని పోల్ ప్రజలు, అంటే పోల్ జాతికి చెందినటువంటి పోలాండ్ ప్రజలు అక్కడే. అలాగే అధిక సంఖ్యాకులు అంటే స్లావ్ జాతికి చెందిన వాళ్ళు, అంటే 2/3 వంతు ప్రజలు స్లావ్ జాతికి చెందిన వాళ్ళు. అంటే రష్యన్లు స్లావ్ జాతికి చెందిన వాళ్ళు అనమాట. అంటే స్లావ్ జాతి తాలూకా సంస్కారాలు, కల్చరు, అంటే సంస్కృతి, ఆచారాలు ఇవన్నీ కూడా ఇతర జాతీయుల మీద రుద్దడానికి ప్రయత్నించారు రష్యన్స్.
దాన్నే రూసీకరణ అని అంటారు. దీన్ని రూసీకరణ అనడానికి కారణం ఏంటంటే, స్లావ్ జాతికి చెందినటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు బలవంతంగా మిగతా జాతుల మీద రుద్దడం. ఈ మిగతా జాతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పాను ఉదాహరణకి. అంటే రష్యా అంత విశాలమైనటువంటి విస్తృతమైన పెద్ద దేశం కాబట్టి అందులో అనేక జాతుల వాళ్ళు నివసించాల్సిన అగత్యం ఏర్పడింది. ఉదాహరణకి చెప్పాను కదా, పోల్ జాతీయులు, ఫిన్ జాతీయులు, స్లావ్ జాతీయులు, తర్వాత ఏంటది లిథియేనియన్లు, ఇలాగ చాలా జాతుల వాళ్ళు అక్కడ నివసించాల్సిన పరిస్థితి. అయితే మరి ఈ స్లావ్ జాతికి చెందినటువంటి కల్చరల్ ట్రాడిషన్ ఇవన్నీ ఇతర జాతీయుల మీద బలవంతంగా రుద్దడాన్ని రూసీకరణ అని అంటారు. ఈ రూసీకరణ విధానాన్ని మిగతా జాతుల వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరిగింది. బలవంతంగా రష్యన్ సంప్రదాయాలని, రష్యన్ కల్చర్ని వీళ్ళ మీద రుద్దడం వాళ్ళకి నచ్చలేదు. సో దాన్ని రూసీకరణ అంటారు. రష్యా విప్లవానికి కూడా ఇదొక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత రూసీకరణ తర్వాత రాజకీయంగా ఆలోచిస్తే రష్యాని రష్యా రాజకీయంగా వీళ్ళు ఈ చక్రవర్తులు రోమనోవ్ వంశానికి చెందిన వాళ్ళు. రోమనోవ్, రైట్ డౌన్ ది పాయింట్స్. రష్యా చక్రవర్తులు రోమనోవ్ వంశానికి చెందిన వాళ్ళు. నోట్ డౌన్ దీస్ పాయింట్స్. రోమనోవ్ వంశానికి చెందిన వాళ్ళు. రష్యా చక్రవర్తుల తాలూకా బిరుదు జార్. జార్ చక్రవర్తులు అంటారు. రష్యా కింగ్స్ని జార్ చక్రవర్తులు అంటారు. దిస్ పాయింట్ ఆల్సో టు బి రిటెన్ ఇన్ యువర్ నోట్స్ ఇమీడియట్లీ. రష్యా రోమనోవ్ వంశానికి చెందిన వాళ్ళు. తర్వాత జార్ చక్రవర్తులని పేరు. జార్ అనేది వాళ్ళు వహించినటువంటి బిరుదు జార్ అనేది. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రూసీకరణ? రూసిఫికేషన్, ఇంగ్లీష్లో రూసిఫికేషన్ అంటారు, దాన్నే తెలుగులో రూసీకరణ అంటారు. ఇది కూడా రాసుకోండి మీరు. అంటే రష్యన్స్ 2/3 వంతు స్లావ్ జాతికి చెందిన వాళ్ళని చెప్పాను. ఈ స్లావ్ జాతికి సంబంధించినటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మిగతా జాతి ప్రజల మీద బలవంతంగా రుద్దడాన్ని రూసీకరణ అని అంటారు. సింపుల్గా రాసుకోండి, తర్వాత డీటెయిల్గా మొత్తం కావాలంటే రాసుకోవచ్చు. మిగతా జాతి ప్రజల మీద, మిగతా జాతులు అంటే ఉదాహరణ కూడా చెప్పాను కదా, ఫిన్ జాతీయులు, పోల్ జాతీయులు, లిథియేనియన్స్ అందరూ. సో బలవంతంగా ఈ రుద్దడాన్ని, సంప్రదాయాలని రూసీకరణ అంటారు. ఇట్ వాజ్ అపోజ్డ్ బై ది అదర్ ఎథనిక్ గ్రూప్స్ ఇన్ రష్యా. ఎథనిక్ గ్రూప్స్ అంటే మిగతా జాతికి చెందినటువంటి ప్రజలు. సో ఓకే. సో రాజకీయంగా జార్ చక్రవర్తులు ఒకరిద్దరు మినహా లేదా ముగ్గురు, ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ నిరంకుశంగా పరిపాలించినటువంటి చక్రవర్తులు. ఏ ఉదాహరణకి పీటర్ ది గ్రేట్, క్యాథరిన్, వీళ్ళు ఒకప్పుడు రష్యాలో గొప్ప సంస్కరణలు చేపట్టి రష్యాని ఉన్నతంగా పరిపాలించినటువంటి గొప్ప పేరు పొందిన వాళ్ళు పీటర్ ది గ్రేట్, క్యాథరిన్ వీళ్ళు. అయితే తర్వాత వచ్చినటువంటి రష్యా చక్రవర్తులు చాలామంది నిరంకుశంగానే పరిపాలన చేశారు. అంటే ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్ విప్లవం వచ్చే నాటికి ఫ్రాన్స్లో ఎటువంటి పరిస్థితులు అయితే ఉండేవో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే ఉండేవి. అంటే రాజులు నిరంకుశత్వంగా ప్రజల తాలూకా సంక్షేమాన్ని పట్టించుకోకుండా పరిపాలన కొనసాగించారు. దానివలన ప్రజలు నానా బాధలకు గురైపోయారు. సో అదేంటో మళ్ళీ చూద్దాము. ఇక్కడ రాజకీయంగా ఆలోచిస్తే నెక్స్ట్ ఏంటంటే మొదటి జార్ చక్రవర్తి అతను నిరంకుశంగా పరిపాలన చేసి అనేక ఆంక్షలు విధిస్తాడు. విదేశీ ప్రయాణాలు రద్దు చేస్తాడు. రూసీకరణను బలవంతంగా రుద్దుతాడు మిగతా జాతీయుల మీద. ఆ విధంగా అన్పాపులర్ అవుతాడు మొదటి అలెగ్జాండర్.
మొదటి అలెగ్జాండర్ రూసీకరణ ప్రవేశపెట్టి పత్రికల మీద ఆంక్షలు విధించి విదేశీ పర్యటనలు రద్దు చేసి సో ఆ విధంగా నిరంకుశమైన చట్టాలన్నీ ఆమోదించి ప్రజలకు నానా ఇబ్బందులకు గురి చేస్తాడు. స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా అణచివేస్తాడు మొదటి అలెగ్జాండర్. తర్వాత మొదటి నికోలస్ వస్తాడు. మొదటి నికోలస్ కూడా మొదటి అలెగ్జాండర్ బాటలోనే నడుస్తాడు. అతడు కూడా మొదటి అలెగ్జాండర్ ఎటువంటి విధానాలు అవలంబించాడో అటువంటి విధానాన్ని అవలంబించి ఇతడు కూడా రహస్య సంఘాలన్నింటినీ కూడా రద్దు చేసి, అంటే స్వేచ్ఛ కోసం ఈ రష్యన్ రాజరికం మీద వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది రహస్య సంఘాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు సీక్రెట్గా కొన్ని యాక్టివిటీస్ ఫాలో అవుతూ ఉంటారు రాజరికానికి వ్యతిరేకంగా. అటువంటి వాటిని అన్నింటినీ రద్దు చేసేయడం, ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే అటువంటి అవకాశం ఇవ్వకుండా అడ్డేయడం. అంటే ఏంటి, విదేశాలకి ఎవరైనా వెళ్తే అక్కడ ప్రజాస్వామ్యం, అక్కడ ప్రజలు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు వీళ్ళకి తెలిసిపోతాయి. వీళ్ళు తెలుసుకున్న తర్వాత వీళ్ళు తెలుసుకొని మళ్ళీ రష్యాకి తిరిగి వచ్చి ఇక్కడ ఆ భావాలను ప్రచారం చేస్తారేమో భయం రష్యాకి. అందుకని విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎవరూ చదవద్దు, విదేశ పర్యటనలు ఎవరూ చేయొద్దు అనే ఒక నిబంధనలు, కఠినమైన నిబంధనలు విధించడానికి అదొక కారణం. అర్థమైందే. మరి అలా బయటికి వెళ్తే వాళ్ళు అక్కడ ఇవన్నీ నేర్చుకుని ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, లేకపోతే ఇంగ్లాండ్లో పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజల హక్కులు, ప్రజల స్వేచ్ఛ గురించి, సో ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు. ఇవన్నీ కూడా వీళ్ళు విదేశ పర్యటనకి వెళ్తే తెలుసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరుగుబాటు చేస్తారేమని భయం అన్నమాట. అందుకని విదేశీ పర్యటన రద్దు చేసేస్తూ పత్రికలు వాళ్ళ మీద అనేక ఆంక్షలు విధిస్తూ దీంతో పన్నుల భారాన్ని పెంచుతూ ఈ విధంగా చేస్తాడు మొదటి నికోలస్. తర్వాత రెండవ అలెగ్జాండర్ వస్తాడు. రెండవ అలెగ్జాండర్ ఒక విధంగా ఉదారవాది. రెండవ అలెగ్జాండరు ఉదారవాదే. అయితే ఎలాగంటే ఇతడు అప్పటి వరకు ఉన్నటువంటి పత్రికల మీద ఉన్నటువంటి ఆంక్షలని రద్దు చేసేయడం, పత్రికల మీద ఏవైతే ఆంక్షలు గతంలో విధించారో అవన్నీ రద్దు చేసేయడం, విదేశీ పర్యటనలు అనుమతించాడు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి ఇబ్బందులు ఏమీ పెట్టలేదు. అన్నిటికంటే ముఖ్యంగా యూ హ్యావ్ టు రైట్ డౌన్ దిస్ పాయింట్. 1861లో బానిసత్వ విమోచన చట్టాన్ని చేశాడు రెండవ అలెగ్జాండర్. 1861లో 1861లో బానిసత్వ విమోచన చట్టం చేశాడు. ఇది రాసుకోండి మీరు. బానిసత్వ విమోచన చట్టం 1861లో చేస్తాడు. అంటే సేద్య బానిసలు ఎటువంటి హక్కులు లేకుండా భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుపోయినటువంటి బానిసలు అనేకం, కోకొల్లలు. అంటే పగలంతా భూస్వాముల తాలూకా భూముల్లో పనిచేస్తూ రాత్రులు వాళ్ళ ఇళ్లల్లో వెట్టి చాకరీ పనులు చేస్తూ ఎటువంటి ఆదాయం హక్కులు లేకుండా కేవలం భూస్వాముల దయాదాక్షణ్యాల మీదే నివసించే చాలామంది కట్టు బానిసలు ఉండేవాళ్ళు. ఆ సేద్య బానిసలు అని అంటారు. ఈ సేద్య బానిసలు వాళ్ళ బాధలు ఇంత అంత కాదు. అందుకని ఈ సేద్య బానిసత్వాన్ని 1861లో రెండవ అలెగ్జాండర్ రద్దు చేశాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇతర తాలూకా ఉదార భావాలని, అంటే ఇక్కడ రైతులకి కౌలు హక్కులు కల్పించడం, రైతులందరూ కూడా భూస్వాముల మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు వచ్చింది. ఇతని ఉదారవాద విధానాల వలన చాలామంది రైతులు రైతు సంఘాలుగా ఏర్పడి భూస్వాముల మీద తిరుగుబాటు చేసి పత్రాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. దాంతో భూస్వాములు అందరూ తిరుగుబాటు చేస్తారు చక్రవర్తికి వ్యతిరేకంగా. దాంతో రెండవ అలెగ్జాండర్ మళ్ళీ కఠిన నిర్ణయాలను అవలంబిస్తాడు. మళ్ళీ పత్రికల మీద ఆంక్షలు విధిస్తూ ప్రజల హక్కుల్ని కాలరాయడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. దాంతో నిహిలిస్టులు అని ఒక వర్గం ఉండేవాళ్ళు. అంటే మొత్తం వ్యవస్థనంతటినీ కూడా నిర్మూలన చేసి కొత్త వ్యవస్థను స్థాపించాలని నిహిలిస్టులు అనేవాళ్ళు ఉండేది. వాళ్ళు శూన్యవాదులు అంటారు. ఈ శూన్యవాదుల్లో ఒకడు ఈ రెండవ అలెగ్జాండర్ని హత్య చేయడం కూడా జరిగింది.
రెండవ అలెగ్జాండర్ని హత్య చేయడం జరిగింది. ఇతడు దీంతో తర్వాత వచ్చినటువంటి మూడవ అలెగ్జాండర్ మరింత రెచ్చిపోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఏకంగా రష్యన్ చక్రవర్తినే చంపేస్తారా మీరు, ఎంత ఇదని. సో దాంతో తర్వాత వచ్చినటువంటి మూడో అలెగ్జాండర్ మరింత కఠినమైన విధానాలని అవలంబించడం మొదలుపెట్టాడు. ఏ ఇటువంటి అరాచకవాదులు, శూన్యవాదులు, ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా బ్యాన్ చేస్తూ, విదేశాల్లో ఎవరు విద్యను అభ్యసించకూడదు, విదేశాల పర్యటనలు వద్దని, ఇలాగా పత్రికల ఆంక్షలని, మూమెంట్ మీద, పీపుల్స్ మూమెంట్ మీద ఆంక్షలు విధిస్తూ, నానా ఇబ్బందులు గురి చేస్తూ ప్రతీకారాత్మక చర్యలను తీసుకుంటాడు మూడవ అలెగ్జాండర్. ప్రతీకారాత్మక చర్యలు. తరువాత రెండవ నికోలస్ వస్తాడు. మూడవ అలెగ్జాండర్ తర్వాత రెండవ నికోలస్. వీడు రష్యా చక్రవర్తుల్లో చివరివాడు. ఆ పాయింట్ రాసుకోండి, ఈ పాయింట్ నోట్ డౌన్. రెండవ నికోలస్ రష్యన్ చక్రవర్తుల్లో చివరివాడు. రెండవ నికోలస్. ఫ్రెంచ్ విప్లవంలో చివరివాడు 16వ లూయి కదా. ఫ్రెంచ్ విప్లవ కాలంలో లేదా ఫ్రెంచ్ చక్రవర్తుల్లో చివరివాడిగా చెప్పుకుంటాం. 16వ లూయిని ఊరు తీసేస్తారు కదా. అయితే ఇక్కడ రష్యన్ చక్రవర్తుల్లో, రష్యన్ జార్ చక్రవర్తుల్లో చివరివాడు రెండవ నికోలస్. రెండవ నికోలస్ కాలానికి పరిస్థితులు మరింత కొంతవరకు దిగజారడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం ప్రభావంగా ఫ్యాక్టరీలు అధికమయ్యాయి. ఫ్యాక్టరీల నిర్మాణం జరిగింది. ఫ్యాక్టరీల్లో పనిచేసే శ్రామికులు పెరిగారు. శ్రామికుల తాలూకా కష్టాలు పెరిగాయి. శ్రామిక యూనియన్లు ఏర్పాటయ్యాయి. సో పరిస్థితులన్నీ కూడా మారాయి. ప్రజల ఈతి బాధలు, పన్నుల భారము పెరిగింది. రైతుల మీద కూడా అనేక ఆంక్షలు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పన్ను కట్టాల్సిందే. ఎటువంటి మినహాయింపులు కూడా ఉండేవి కాదు. వర్షం పడినా, పంటలు పండినా, పండకపోయినా కంపల్సరిగా శిస్తు చెల్లించాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. అట్ ది సేమ్ టైం భూస్వాములు, పూజారులు, ధనిక వర్గం ఎవరు కూడా పన్నుల నుంచి మినహాయింపు పొందేవాళ్ళు. వీళ్ళెవరు, మతాధికారులు కానీ భూస్వాములు కానీ ఎవరు పన్నులు చెల్లించవలసిన అవసరం ఉండేది కాదు. వ్యాపారస్తులు కూడా కేవలం పన్నుల భారం అంతా కూడా బానిసల మీద, అంటే సాధారణ రైతుల మీద, రైతు కూలీల మీదే పడింది. సో దాంతో వీళ్ళందరూ కూడా అనేక సోవియట్ సంఘాలుగా ఏర్పాటయ్యారు. మామూలుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఇక శిస్తు కట్టలేని పక్షంలో ఏం చేసేవాళ్ళు అంటే కులక్కులు అనే వడ్డీ వ్యాపారస్తులు. అంటే ఈ పాయింట్ ఒకటి రాసుకోండి. కులక్కులు అంటే వడ్డీ వ్యాపారస్తులు. అంటే రష్యాలో వడ్డీ వ్యాపారస్తుల్ని కులక్స్ అని అంటారు. వీళ్ళ దగ్గరికి పోయి రుణాలు తెచ్చుకొని వాటిని వడ్డీ చెల్లించలేక మళ్ళీ ఉన్న ఆస్తులు కోల్పోయి ఈ వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు రైతాంగం అంతా కూడా. అయితే వీళ్ళ పరిస్థితులను చక్కదిద్దడానికి కానీ, వీళ్ళ పరిస్థితులను మెరుగుపరచడానికి కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ప్రభుత్వం. రెండో నికోలస్ రైతుల కష్టాలు రైతులకు వదిలేయడం జరిగింది. తర్వాత అప్పుడు భూస్వాముల్ని ఇంకా జంకర్స్ అని పేరు కూడా ఒకసారి పిలుస్తారు మామూలుగా. అయితే ఎక్కువ కులక్స్ అంటే ఎవరు అని అడుగుతారు మామూలుగా. కులక్స్ అంటే అది వడ్డీ వ్యాపారస్తులు. సో రెండో నికోలస్ కాలానికి పరిస్థితులు ఏంటంటే మారాయి. పారిశ్రామిక విప్లవ ఫలితంగా రష్యాలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులు పెరిగారు. శ్రామికుల కష్టాలు పెరిగాయి. శ్రామికులు పని గంటల్లో తగ్గలేదు. ఆ శ్రామిక వాడల్లో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. శ్రామిక వాడల్లో మురికి వాడలు, రకరకాల అంటురోగాలు వ్యాపించే పరిస్థితులు అక్కడ దాపురించాయి. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే నాదుడు లేడు. సో పక్క రైతుల కష్టాలు, ఇంకో పక్క శ్రామికుల కష్టాలు. శ్రామికులు, రైతులు రెండు విధాలుగా ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవడం వల్ల రష్యా చక్రవర్తి పరిపాలన మీద
వీళ్ళకి ఒక రకమైనటువంటి విరక్తి కలిగింది. అంటే రష్యన్ రాజరికం మీద, రష్యా నిరంకుశ రాజరిక వ్యవస్థ మీద వీళ్ళకి పూర్తిగా విరక్తి కలగడం వల్ల ప్రజలందరూ విప్లవానికి అనుకూలంగా మారారు. అంటే ప్రజల సపోర్ట్ లేకుండా ఏ విప్లవం అయినా సరే కొనసాగడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందువలన ఈ ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తికి లోనవడం వలన తిరుగుబాటు వాళ్ళకే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? ఈ వ్యవస్థ ఏది భరించరానిదైంది? రష్యన్ రాజరిక వ్యవస్థ చివరగా రెండో నికోలస్ కాలానికి మరింత అప్రెసివ్ రూలు, అంటే అణచివేత విధానాలు అవలంబించడం, పత్రికల మీద మరింత ఆంక్షలు విధించడం, ప్రజల కష్టాలను కనీసం పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు భరించలేకపోయారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ రష్యా విప్లవానికి ఒక రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. అంటే ఫ్రాన్స్, అంటే ఫ్రెంచ్ విప్లవ కాలానికి ముందు ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చు మామూలుగా. అయితే రష్యా విప్లవానికి ఇంకా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది రూసీకరణ, తర్వాత రాజకీయ కారణాలు. రాజకీయ కారణాలు అంటే రాజులు వాళ్ళ పరిపాలన, వాళ్ళ నిరంకుశ ధోరణి, అణచివేత విధానాలు రష్యా విప్లవానికి ఎంతవరకు కారణాలయ్యాయి అనే దాని మీద అదొక పెద్ద సైడ్ హెడ్డింగ్ మనం డిస్కస్ చేస్తాం మామూలుగా. ఇంకా మిగతా ఇంకా తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేస్తాము. సో దీనికి సందర్భంగా, అంటే ఈ సందర్భంగా మనం అన్ని విప్లవాలను కూడా కొంత టచ్ చేయడం జరిగింది. ఇది ఇంగ్లాండ్ మహావిప్లవం 1688, అది కూడా టచ్ చేసాం. అక్కడ పార్లమెంటుదే పైచేయి అయింది. అక్కడ జరిగినటువంటి ఇంగ్లాండ్ మహావిప్లవంలో పార్లమెంట్ పైచేయి అయింది. రాజకీయ అధికారాలు తగ్గిపోయాయి రాజ్యాంగానికి. సో అమెరికా స్వతంత్రం సంపాదించుకోవడం, అమెరికా విప్లవం, జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ సైన్యాన్ని ఓడించడం అనేది అక్కడ జరిగింది. అది ఇక ఫ్రెంచ్ విప్లవం 1789లో, ఈ విప్లవం వలన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప భావాల ప్రపంచం మీద ప్రభావాన్ని చూపించాయి. అక్కడ నిరంకుశ రాజరిక వ్యవస్థను నిర్మూలన చేసేసాయి. అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది ఫ్రాన్స్లో. అదొక గ్రేట్ ఇన్సిడెంట్, గ్రేట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్. నెక్స్ట్ ఇక్కడ రష్యాలో మొట్టమొదటి, ఫర్ ద ఫస్ట్ టైం, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రష్యా బై అండర్ ది లీడర్షిప్ ఆఫ్ లెనిన్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషన్. ఈ కొత్త ఈ కొత్త నూతన ఆర్థిక విధానం, నూతన రాజకీయ విధానం, ఈ రష్యా విప్లవం అంటే కమ్యూనిస్ట్ సోషలిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు అవ్వడం. సో ఇది మిగతా దేశాలకు నచ్చకపోవడం, ఇవన్నీ తర్వాత కన్సీక్వెన్సెస్. అయితే దీనికి కారణాలుగా మనం రెండు డిస్కస్ చేసాం. ఇక మనం మిగతా కారణాలు రేపు డిస్కస్ చేస్తాను మామూలుగా. సో ఈరోజు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి మననం చేసుకోండి. అన్ని విప్లవాలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది, ఏ విప్లవం తాలూకు ప్రాముఖ్యత ఏంటి కూడా నేను మీకు వివరించడం జరిగింది. రష్యా విప్లవం ప్రాముఖ్యత ఏంటో చెప్పాను. ఇక్కడ శ్రామిక నియంతృత్వం కోసం ఇక్కడ శ్రామిక ప్రభుత్వం, అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం లేదు సోషలిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటైంది. ఇది ఫస్ట్ టైం ఎక్కడ లేనిది ఏర్పాటైంది ఇక్కడ అని చెప్పాను. ఇంకా అమెరికా విప్లవం, అమెరికా స్వతంత్రం సంపాదించుకున్నట్టు, అంటే ప్రతి విప్లవానికి సంబంధించిన ప్రత్యేకతలు చెప్పుకోవడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో యూ హ్యావ్ టు రిమైండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కీప్ ఇన్ యువర్ మైండ్ అండ్ థింక్ ఇట్ ఓవర్. ఇంకో ఇప్పుడు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు రాయలేకపోతే గుర్తు తెచ్చుకొని రాసుకోండి. వశీకరణ, తర్వాత సేద్య బానిస నిషేధం, బానిసత్వాన్ని నిషేధిస్తూ 2వ అలెగ్జాండర్ 1861లో చేసిన చట్టం ఒకటి గుర్తుంచుకోవాలి. రూసీకరణ అంటే ఏంటో గుర్తుంచుకోవాలి. చివరి చక్రవర్తి 2వ నికోలస్ గుర్తుంచుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని గుర్తుంచుకుంటారు. రాయడానికి 2 కారణాలు, మిగతా కారణాలు రేపు డిస్కస్ చేద్దాం మామూలుగా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నౌ ఐ స్టాప్ దిస్ షేరింగ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, రేపు మళ్ళీ మీకు టైం అండ్ పెడతాను మీకు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మరి ఉంటాను. మరి వెళ్ళండి, అందరూ జాగ్రత్త చదవండి. పరీక్షలు వచ్చేస్తున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. మీకు సడన్గా పరీక్షలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు కాలేజీ రన్ అవుతున్నట్టే లెక్క.